226 రోజులు 3132 కిలోమీటర్ల దూరం ఎన్నో ఆంక్షలు అడ్డంకులను అధిగమించి టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన పాదయాత్రకు ఫలితం లభించింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సైలెంట్ గా ఉన్న సమయంలో యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రతో ఆయన నిప్పులు చిమ్మారు. టీడీపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపిన ఈ యాత్ర పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోవైపు పార్టీ క్యాడర్ అంతా అధికార పార్టీ నేతల వేధింపులతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇలాంటి సమయంలో నేనున్నా అంటూ భరోసా ఇచ్చాడు, మీకోసమే అంటూ అడుగు ముందుకు వేశాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రికార్డ్ స్థాయిలో ఏకంగా 3132 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అధికార పార్టీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, అధికార మదంతో ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణుల్లో ఒక ఊపు తెచ్చి ఉత్సాహాన్ని నింపారు నారా లోకేష్. కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర విశాఖ వరకు సాగింది. మండు టెండను సైతం లెక్క చేయలేదు. రాత్రనక పగలనక పాదయాత్ర సాగింది. కృష్ణా జిల్లాలో ఏకంగా తెల్లవారుజాము వరకు పాదయాత్ర చేశారు నారా లోకేష్. పార్టీ క్యాడర్ను అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధం చేశారు. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులతో పప్పు అని అనిపించుకున్న లోకేష్ తన పాదయాత్రలో నిప్పులా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా మారారు నారా లోకేష్. సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఆరోపణలతో వైసీపీ నేతల అవినీతి ప్రజలకు వివరించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎక్కడెక్కడ ఎలా దోచారో సాక్ష్యాలతో సహా రుజువు చేశారు. సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. చివరికి తనపై కామెంట్ చేసిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. పాదయాత్ర సాగకుండా అడ్డుకునేందుకు యత్నించిన నేతలకు లోకేష్ దెబ్బ అంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఓటమి రుచి చూపించి కోలుకోలేని దెబ్బ తీశారు. అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారితో మమేకమయ్యారు. కింది స్థాయి నేతలు కార్యకర్తలతో కలిసిపోయారు. తనను కలిసేందుకొచ్చిన ప్రతి కార్యకర్తతో సెల్ఫీ దిగారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో పార్టీకి తిరుగులేని మెజారిటీని తెచ్చిపెట్టాయి. గతేడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గం నుంచి మొదలైన పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 232 మండలాలు, మున్సిపాలిటీ, 2000కు పైగా గ్రామాలను సందర్శించారు. పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు వైసీపీ నేతలు. చివరికి ఆంక్షలు విధిస్తూ జీవో నంబర్ 1 కూడా తీసుకొచ్చింది జగన్ సర్కార్. ఈ జీవో ఆధారంగా పాదయాత్రను నిర్వీర్యం చేసేందుకు పోలీస్ శాఖతో విశ్వ ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. మైక్ ఇవ్వలేదు, నిలబడేందుకు వేసుకున్న స్టూల్ లాగే ప్రయత్నం చేశారు, వేదిక ఏర్పాటు చేసుకోనివ్వలేదు. ఇవన్నీ లోకేష్ లో మరింత కసి పెంచాయి. పాదయాత్రలో మరో సంచలనం రెడ్ బుక్. అధికార పార్టీకి అపరిమిత సేవ చేసి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను వేధించిన వారి వివరాలను రెడ్ బుక్ లో రాస్తున్నా అంటూ ప్రకటించిన లోకేష్ వదిలిపెట్టేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. తమను వేధించిన వారిని లోకేష్ వదలడు అనే నమ్మకాన్ని కార్యకర్తల్లో కలిగించాడు.
చివరికి అధికారులను లోకేష్ బెదిరిస్తున్నాడు అంటూ సిఐడి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయినా సరే లోకేష్ తన తీరు మార్చుకోలేదు. ప్రతి 20 కిలోమీటర్లకు ఓ కేసు నమోదు చేసినా, ప్రతి నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినా, అనుమతి ఇవ్వకుండా నిరాకరించినా సరే లోకేష్ జంకకుండా పాదయాత్ర సాగించారు. ప్రజలకు భరోసా కలిగించిన లోకేష్ ప్రతి 100 కిలోమీటర్లకు శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతంలో ఉన్న సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైసీపీ పాలనను సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఎండగట్టారు. పాదయాత్ర సమయంలో లోకేష్ కు ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. యాత్ర సమయంలో 3 పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వాటిల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. యాత్ర మధ్యలోనే పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో యాత్రకు విరామం ఇచ్చారు. విడుదల తరువాత తిరిగి యాత్ర కొనసాగించారు. టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన యువగళం పాదయాత్ర పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాదయాత్ర ఓ మైలురాయిలా నిలిచిపోయింది.